भाई 6 गाने मेरे को डेडिकेट किए तुमने। 6 गाने मेरे लिए बनाए ब्रो। मेरी वजह से तुम्हारी दुकान चल रही है आज के डेट में। ये ईगो दिखानी है ना भाई, मैं भी दिखा सकता हूँ। సో హే గాయ్స్, వాట్స్ అప్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇట్స్ మీ ఏకే. మీరు అందరు వచ్చారు ఏకే బ్లాగ్స్ ఛానల్ పైన అయితే. సో నేనైతే 3 నెలల తర్వాత అయితే బ్లాగింగ్ షూట్ చేస్తున్నా అండ్ ఐఎమ్ షూటింగ్ మై బ్లాగ్ ఇన్ తెలుగు ఫ్రమ్ నౌ. సో ఈ రోజు నుండి అయితే నేను తెలుగులో బ్లాగ్ చేయబోతున్నా మీరు అందరి కోసం అయితే గాయ్స్. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం గాయ్స్. స్టాక్ కోసం అయితే మనం వెళ్తున్నాం హైదరాబాద్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ హ్యారియర్ అండ్ దిస్ ఈస్ ద హ్యారియర్ బిహైండ్ అస్ అండ్ లెట్స్ గో. మనోడైతే వస్తుండు, ఇక మనం వెళ్దాం. ఇక్కడ నుండి అయితే మీ అందరికీ చూపెడదాం ఏదేదైతే మనం తీసుకొస్తాం ఏముందో మరి. సరేనా గాయ్స్, మరి డన్, చలో వెళ్దాం. సో గాయ్స్, మనమైతే వచ్చేసినాం. ఇక మనోడైతే వచ్చిండు. ఇక నేను ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ ఇక ఫెయిల్ అయిపోయింది. వచ్చిండు భయ్, హై వలోజీ. అరే దెబ్బలు లాగే ఉన్నాయి చూడరు. మన బండి మీదకి వెళ్ళి పడ్డాడు. ఏం చెప్దాం, చెప్తే వినాడు. బండి స్పీడ్ పోతాడో వేసుకోపోతాడు. ఎవరైనా ఉంటే కరీంనగర్లో ఈయన ముంగటికి రాకూరు. ఎప్పుడైనా బండి స్పీడ్లో ఉంటుంది, వచ్చేసి పెట్టేస్తాడు. ఇగో ఇట్లా అయిపోతుంది పరిస్థితి. ఇట్లా కూర్చున్నాడు, కాలికి దెబ్బ తాకుంది. అయినా కూడా ఇక ఇప్పుడు వస్తుండు మనతో హైదరాబాద్. అట్లా ఉంటుంది. సో గైస్ చలో, మరి మనమైతే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్దాం, మరి మీతో కలుద్దాం. ఓకే గైస్. సో ఇప్పుడు మనమైతే వచ్చేసినాం సిద్దిపేట. మనోడు వెళ్తలేడు. కావా భయ్ ఆవుజీ, అయ్యో ఇట్లా దెబ్బలు తాగే ఉన్నాయి. కాహే భయ్ హాత్ పే మారబోతావు నాకు. అయ్యో దెబ్బ చూసిరా ఇట్లా ఉంది. మనమైతే వచ్చేసినాం. ఇక ఇప్పుడు టిఫిన్ అయితే వేద్దాం, చేసి మళ్ళీ మీ అందరితోనైతే మళ్ళీ వెళ్దాం. ఓకే గైస్, డన్. గైస్ మనమైతే అక్కడ వెళ్ళి తినేసినాం. బట్ ఏంటంటే బ్లాగ్ అయితే షూట్ చేసుకోలేదు. కొంచెం దిమాగ్ ఖరాబ్ ఉంది. దిమాగ్ ఖరాబ్ ఏమో కానీ యాద ఉండలేదు. అట్లా మొత్తం మీ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. పాపం మన కస్టమర్స్ అలా ఇట్లా మరి వాళ్ళకు ఏముందో ఏం లేదో అన్నట్టు అట్లా నేను మీ బాధలోనే ఉన్నా. ఇంకా ఆపండి. మనమైతే వెళ్తున్నాం, ఇక దారిలో ఉన్నాం. ఇంకా కొంచెం దూరం అయితే వచ్చేస్తాం. ఇంకో 100 km అయితే ఫార్ అవే ఉన్నాం. ఓకే గైస్, మరి వెళ్దాం. So guys, at the present moment we are in Hyderabad. ఇప్పుడే వచ్చేసినాం. ఇక నిద్ర మబ్బులా ఉన్నాం. డైరెక్ట్ ఏం లేదు. ఇక్కడ నుండి అయితే ఒక చిన్న పని ఉంది, అది చేసుకొని మనమైతే వెళ్ళి మళ్ళీ వెళ్దాం మీతోని. చలో, అప్పటి వరకు వార్తలు సమాప్తం. మన హ్యారియర్ అయితే వెళ్ళిపోయింది. ఇక మనం కూడా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం. మనకు ఒక లొకేషన్ కాడికి అయితే పోయేది ఉంది. అయితే ఇప్పుడైతే మనం వెళ్ళేసి వెళ్దాం మీ అందరితోని. చలో మరి. ప్రెసెంట్ అయితే మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఇక మనం వెళ్తున్నాం. మనోడైతే కూర్చున్నాడు అండ్ నేను కూడా ఇప్పుడు కూర్చోబోతున్నా. అండ్ వీఆర్ గోయింగ్ టు డూ అవర్ వర్క్. నేనైతే నా పని అయితే తీసుకోవడానికి వెళ్తున్నా ఇక ఇక్కడ నుండి అయితే. చలో మరి. అప్పటి నుండి అయితే ఇక్కడ వెయిట్ చేసినాం. మన హరియర్ అయితే వెళ్ళిపోయింది. మనమైతే ఇప్పుడు డిజైర్లో వెళ్తున్నాం. చలో మరి. ఇక మనమైతే వచ్చేసినాం. అయ్యో అయిపోయింది. ఇక మనం అయితే వచ్చేయడం. మనది ఏది అయితే పని ఉందో అది చేసుకొని కలుద్దాం మరి. చలో. అదా ప్రజెంట్ మూమెంట్ అందరం అయితే వచ్చేసినాం. తింటున్నా. నాకైతే జ్వరం ఎక్కింది. ఇక కోమా అయిపోయినా. ఇది తినేసి అయితే మళ్ళీ కలుద్దాం. చలో. సో ఫైనల్లీ అయితే మనం వచ్చేసి హోటల్లోనైతే రూమ్ తీసుకొని డైరెక్ట్ పడుకున్నాం. జ్వరం వచ్చింది. ఇక అయిపోయింది పరిస్థితి. ఏసీలో కూర్చొని వచ్చి ఇక ఇట్లా అయితే అయిపోయింది. ఇక మళ్ళీ ఇక్కడ ఏసీ ఇక ఇట్లా ఉంటుంది. సో చలో గైస్, మరి రేపు మార్నింగ్ అయితే మీ అందరితో వెళ్దాం. ఇప్పుడు మందం అయితే సరిపోయింది. ఇక్కడికి హాలత్ హరీరా అయిపోయింది. డన్ మరి. సో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే అండ్ టుడే ఇప్పుడైతే మనం మొహం కడిగేసి రెడీ అయిపోయినాం. కొంచెం హాలత్లో సుధారైంది. ఏసీ బంద్ చేసిన, బాగా చలి పెడుతుంది నైట్ అయితే. ఇప్పుడు బంద్ చేసిన. ఇప్పుడు 2 అవుతుంది. నేను లేచుడు 9:45కి లేచిన. కానీ ఏంటంటే 8:45కి లేచిన. 8:45కి లేచి కొన్ని కాల్స్ ఉండే అటెండ్ చేసుకొని మళ్ళీ ఏదైతే మనం ఇక అన్నం ఏం తినలే, టిఫిన్ కూడా వేయలే. ఇక మనోడైతే వచ్చేసి స్నానం చేసి ఇప్పుడైతే
వచ్చేసింది ఇక్కడ ఫుడ్ అయితే. ఇప్పుడు ఇది ఫుడ్ తినేసి అయితే మనం బయటికి వెళ్దాం, ఇక మీ అందరితో మళ్ళీ వెళ్దాం. చలో మరి అప్పటివరకు అయితే. సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం ఇక్కడ, ఇంకా మనం అయితే వెళ్తున్నాం. దారిలో ఇక ఇట్లా ఆగినాం నజారాలు చూడడానికి. మన దగ్గర అయితే స్కూటీ ఉంది మనది, ఇక మనోడైతే ఇక్కడ ఉన్నాడు. అండ్ వీఆర్ హియర్. ఇక ఇది ఏ అడ్రస్ ఏమో తెలియదు కానీ ఇక మనమైతే ఈడు ఉన్నాం. ఇక పోతున్నాం ఏంటండి, సన్షైన్ ఉంది, వేరే ఎండ కొడుతుంది, ఒక లెవెల్లో ఎండ కొడుతుంది. ఇక మనం నడుచుకుంటూ వస్తుండు, హాయ్ అంటుండు, విడి తాగుతుండు. చలింగే భయ్. చలో గైస్ మరి మనమైతే పోదాం. ఇంతకుముందు అయితే మనం ఇక్కడ క్లాత్ షాప్కి అయితే విజిట్ అయినాం. అవి అయితే ఇక్కడ ఇవ్వండి బట్టలు అయితే తీసుకున్నాం. ఇక నేను మనోడు ఇద్దరైతే బట్టలు తీసుకొని ఇక వెళ్తున్నాం. ఇక్కడ నుండి అయితే వెళ్ళి ఇక మళ్ళీ ఇక్కడికి పోతామో వెళ్దాం. ఇక ఇప్పుడైతే జ్వరం కొంచెం ఎక్కువ అవుతుంది, పోదాం చలో మరి మనమైతే. సో మనమైతే ఇప్పుడు వచ్చేసినాం ఇక్కడ పైనాపిల్ తినడానికి. ఇక నాకు జ్వరం వచ్చింది అని నేనైతే ఇక పైనాపిల్ తినవద్దు, నాకు కొంచెం ఫ్రూట్స్ అయితే తినాలి, హెల్త్కి అయితే మంచిది. ఈ చెరీస్ డబ్బా అయితే ఒకటి 550 అంటే ఇక నేను చినిగిపోయింది. ఇక ఇక్కడికి స్టాప్ అయిపోయినా నేను. అదొకటి 50 రూపాయలకి ఇస్తా అంటే ఇక తీసుకుంటున్నా. ఆ మాత్రం కూడా ఇక హెల్త్ అంటే ఇక మొత్తం చచ్చిపోవడం అవుతుంది. సేవింగ్స్ అన్నట్టు కూడా ఉంటాయి కదా. మనోడు వేరే కడి ఇస్తుండు. జామున్ కూడా తీసుకొని తిందాం ఇప్పుడు. ఒక్కొక్కరు బోరాన్ అవుతారు. చలో మరి ఇది అయితే తిని అయితే వెళ్దాం మరి. ఓకేనా బ్రో? బిజీ పర్సన్. ఓకేనా? హెల్త్ మంచిగా చూసుకోవాలి. ఓకే మరి ఇక తీసుకుంటున్నాం. ఇదైతే కొంచెం చిన్న ఖరాబ్ ఉంది అని పిల్లాడైతే కవర్ ఇచ్చేసిండు మొత్తానికి. भाई కవర్ బందా దే దియా జీ, థోడా ఖరాబ్ హై బోల్కే పూరా. ఇట్లా ఉంటుంది, బాగా కష్టపడుతుండు మంచిగా. ఇక ఈయన దుకాణం ఇక్కడ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 99 దగ్గర ఉంటాడు పిల్లాడు. ఎవరైనా అత్తే ఫ్రూట్ తీసుకోరు వచ్చి, పాపం కష్టపడుతుండు, బాగా వెళ్ళిపోతుండు వీడియోలో రాకుండా. ఓకే గైజ్ మరి. సో గైజ్ ఇప్పుడైతే మనం తీసుకున్నాం. ఇక్కడ కస్టమర్ వచ్చేసి మనమే కస్టమర్ ఉన్నాం. ఇక్కడ తక్కువ రేట్లో ఇచ్చిండు. ఎవరికైనా కావాలంటే చెరీస్ ఇక్కడికి రండి. పాపం బాగా హార్డ్ వర్కింగ్ ఉన్నాడు. ఓకే గైజ్, పిల్లర్ నంబర్ 98 अत्तापुर डन. क्या बोलते भाई? आओ बोलो भाई, आओ बोलो कस्टमरों को बता दे, तुम बोलो. ఓకే డన్ గైస్ మరి రండి. మనం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి షాపింగ్ అయితే తీసుకున్నాం. ఈ స్లిప్పర్స్ అయితే కొనుక్కున్నాం మనం. సో చలియే గైస్ మరి వెళ్దాం. మనం అయితే ఇక్కడ నుండి వెళ్ళి వెళ్దాం మరి. డన్. సో గైస్ మనమైతే వచ్చేసినాం రూమ్కి. అయితే వచ్చేసి ఇక్కడైతే మన బిర్యానీ అయితే ఉంది. ఇక మనమైతే బిర్యానీ తినేస్తున్నాం. ఇక ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుంది. ఇక మనోనికి అయితే బిర్యానీ పెట్టేసినాం. చలో గైస్ ఇక మనమైతే ఇక ఇది తినేసి డైరెక్ట్ పడుకుంటాం. ఇక ఇప్పుడు కొంచెం హెల్త్లో అయితే ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయి. ఇప్పుడైతే మనం డైరెక్ట్ పడుకుందాం. మళ్ళీ మీతోని రేపు అయితే కలుద్దాం. ఓకే గైస్ మరి. సో ఈరోజు అయితే గైస్ మనం వచ్చేసినాం. ఇదైతే 3rd డే అన్నమాట. సో వాయిస్ బరాబర్ వస్తుందో వస్తలేదో తెలియదు. మనమైతే ఇప్పుడు ఒక బండి కోసం అయితే పోతున్నాం. స్కూటీ మీద అయితే ఉన్నాం మనం. మన వాయిస్ క్లియర్ వస్తుందో వస్తలేదో తెలియదు. ఈరోజు అయితే మన 3rd డే. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి బైక్ లొకేషన్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం జేబీఎస్కి దగ్గరలో ఉన్నాం. అండ్ వీఆర్ క్రూజింగ్ టువర్డ్స్ వేర్ ద బైక్ ఎక్కడైతే ఉందో అక్కడికైతే మనం వెళ్తున్నాం. చలో మరి వెళ్ళి కలుద్దాం మీ అందరితో. ఇప్పుడైతే మనం RC 200 మీద ఉన్నాం. ఇప్పుడైతే మనం ఒకటి పల్సర్ అయితే పర్చేజ్ చేసుకున్నాం. ఏదైతే పల్సర్ ఉండేనో ఇదైతే మనం ఒక్కళ్ళ కోసం అయితే పర్చేజ్ చేసినాం. ఎవరికి మీకు కూడా ఇట్లా పర్చేసింగ్ ఉంటే మీరు ఏమన్నా ఉంటే ఇప్పుడు మనోడు అయితే అమౌంట్ ఇస్తే బండి పర్చేజ్ చేసి మొత్తం కండిషన్ పెట్టి తీసుకెళ్తున్నాం. సో మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం నాంపల్లి. అండ్ వెళ్ళి అయితే మళ్ళీ కలుద్దాం. చలో మనమైతే దగ్గరలో ఉన్నాం. ఒక 10 కిలోమీటర్స్ అయితే ఇంకా ఉన్నాం. ఇది హైటెక్ సిటీ అన్నమాట. హైటెక్ సిటీలో నుండి అయితే మనం వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. చలో మరి వెళ్దాం. ఇప్పుడైతే మనం ఇక్కడ వచ్చేసినాం. ఎక్కడ షాక్ హౌస్ అని అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసి ఇక మలైబాన్ అయితే తీసుకున్నాం. ఇక మన బండి, ఇంకో బండి
మనోడైతే వస్తుండే, ఇక వెయిట్ చేద్దాం. వచ్చినాక ఆయనకు కూడా ఏమైనా తినిపించి వెళ్దాం ఇక్కడ నుండి రూమ్ మీదకి. సో ఈరోజు అయితే మనం మొత్తం ఏంటంటే షో ఉండే చూసిరు కదా. మొత్తం 3 బండ్లు ఎట్లా వచ్చినాయి అనుకుంటారు. పాపం ఒక్కోడు మన దగ్గరకు వచ్చిండు. ఆర్సీ అన్న, ఇగో ఆర్సీ నా డ్రీమ్ బైక్ అన్నట్టు వచ్చిండు. ఫోటో దిగుదామని బండి దగ్గరకు పోయిండు. సరే దిగు అని నేను కూడా ఫోటో తీసిన. దాని తర్వాత నేను పల్సర్ కొనుక్కున్నా. పల్సర్ కొన్నాక మేము ఇగో మనోడు అండ్ నేను ఉన్నాం. మనోడి ఈ బండి, నాది ఆ బండి. ఇప్పుడు ఇది ఎవరు తీసుకురావాలి? దాని కొరకైతే నేను ఏం చేసినా మనకు ఒక మాట చెప్పిన, బ్రదర్ బండి ఇది తీసుకురావ కొంచెం అని చెప్తే, సరే అన్న నేను తీసుకొస్తా అని చెప్పిండు. ఎక్కడికి తీసుకెళ్ళాలి, నాకు 10 వరకు అయితే ఉండాలి నేను అక్కడ అని చెప్పిండు. సో బ్రదర్స్ అంటే విజయవాడ అన్నట్టు చెప్పిండు. అదే విజయవాడ అన్నట. ఎవరో ఏమో మాకు తెలియదు. డైరెక్ట్ ఒక్కసారి వచ్చిండు, బండి మీద ఫోటో దిగిండా, నేను దింపినా. దాని తర్వాత మొత్తం అయిపోయిందంటే డైరెక్ట్ నేను దామంటే మాతో వచ్చేసి నాతోనే ఉన్నాడు, ఉండి బండి తీసుకొచ్చిండు. నా బాగా తక్కువ మంది ఉంటారు గైస్ ఎట్లా చూసి వచ్చిండు. పాపం వచ్చినందుకు నేనైతే తీసుకెళ్ళి తినిపించి మళ్ళీ ఏదో చెప్పుకుంటున్నా అన్నట్టు కాదు, చెప్తున్నా జస్ట్ అంతే, ఒక మాట అన్నట్టు అంతే. సో మళ్ళీ ఇప్పుడు ర్యాపిడోకి డ్రాప్ చేసిన. ర్యాపిడో ఇక్కడికి వచ్చింది, దాని ఫీ అయితే మనమే పే చేసినాం. చేసుడే మనమే ఎట్లా అయినా. కానీ చెప్తున్నా మీరందరూ కొంచెం ఏమనుకోకూడదు. మళ్ళీ అనుకుంటారా కొంతమంది, అయ్యో ఏదో ఇట్లా చెప్తుండు అట్లా చెప్తుండని. సో ఓకేనా గైజ్, మరి మనం ఇంకా బండి పర్చేసింగ్ ఉంది. ఈ రోజు అయితే 2 వేసుకున్నాం, ఇంకా ఉన్నాయి. ఇంకా వేసుకొని మీ అందరితో మళ్ళీ కలుద్దాం. చలో మరి డన్.